హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్లకి లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే నిన్న చపాతీ ఎగ్ రోల్ అయితే చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇదినైతే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. కాకపోతే నేను ఆనియన్స్, క్యారెట్స్ ఇవేమీ యూస్ చేయలేదు. జస్ట్ నార్మల్గా చపాతీ ఎగ్ రోల్ అయితే చేసేసుకొని దాంట్లో సింపుల్గా టమాటా పచ్చడి అయితే చేసేసుకున్నాను. అయితే చపాతీ ముద్ద మనము ఇంటి దగ్గర కలుపుకుంటాం కదండి, అలానే కొంచెం నీట్గా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా, మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నా కూతురికి చపాతీ ముద్ద తినే అలవాటు ఉంది, సో అందుకే తను తినేస్తుందని త్వరగానే కానించేసి పక్కన పెట్టేశాం. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తీసేసుకొని చిన్న చిన్న ముద్దల్లా చుట్టేసుకొని చపాతీలాగా పాముకోవాలి. తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చపాతీ వేసేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తూ రెండు వైపులా పూర్తిగా కాలనిచ్చేయాలి. చపాతీ పూర్తిగా కాలేలోపు 2 ఎగ్స్ని వేసేసుకొని ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చపాతీ రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత చపాతీని పక్కకు తీసేసుకొని అదే పెనం మీద ఒక చిన్న ఆమ్లెట్లా వేసేసుకొని ఈ చపాతీని దాని మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ కింద వైపు కాలిన తర్వాత రివర్స్ చేసేసుకోండి. తర్వాత రెండు వైపులా పూర్తిగా కాల్చుకొని రోల్ చేసేసుకుంటే చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఇలా ట్రై చేశాను. దీంట్లోకి కొంచెం టమాటా పచ్చడి అయితే ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో చేస్తే సబ్స్క్రైబ్. బాయ్.